ఇక మంత్రుల వివరణపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వినియోగం అయిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టును సందర్శించిన ఏలేటి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 2వ తారీఖు రోజు జరిగినటువంటి సుంకిశాల ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ విస్తుపోయే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నటువంటి సుంకిశాల ఒక పోర్షన్ అంతా కూలిపోవడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, దాని వెనుక ఉన్నటువంటి కారణాల గురించి అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సభ్యులందరం కూడా ఈ రోజు సందర్శించడానికి రావడం జరిగింది. మరి 2వ తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన ఈ రోజుకి 12 రోజులు అవుతున్నది. సోషల్ మీడియాలో వచ్చే వరకు 8 రోజుల పాటు ఎందుకు గోప్యంగా ఉంచారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కేవలం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవడానికి కోసమా, ఆయన తప్పిదాలను వెనుక వేసుకురావడానికి కోసమా, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సుంకిశాల సంఘటన గతంలో 2009లో అంతకు ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 300 కోట్లతో నిర్మాణం చేయాల్సినటువంటి ఈ సుంకిశాల మరి 2021లో దాన్ని 1500 కోట్ల రూపాయలతోటి దానికి అనుగుణంగా మళ్ళీ వ్యయం మార్చి 2215 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచుకొని మరి టెండర్ ద్వారా సంపాదించాలని చెప్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు ఈ రోజు మరి ఎవరి పర్మిషన్ తోటి మీరు ఆ టన్నెల్ ఓపెన్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడ అధికారులను అడిగితే మాకు తెలియదు, ఆ పర్మిషన్ లేకుండానే టన్నెల్ ఓపెన్ చేయడం వల్ల కూలిపోయిందని చెప్పి మీరు చెప్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈపీసీ సిస్టమ్ లో మీరు ఇష్టానుసారంగా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ మరి టెండర్ సిస్టమ్ లో అధికారుల పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓపెన్ చేసే అధికారం మీకు లేనప్పటికీ, పూర్తిగా మీ తప్పిదమైనప్పటికీ మీరు ఎందుకోసం ఈ టన్నెల్ ఓపెన్ చేశారు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా వాటర్ బోర్డ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్ సివరేజ్ కంపెనీ బోర్డు వాళ్ళు ప్రాథమికంగా ఇది మెగా కంపెనీ తప్పిదం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత 3 మెన్ కమిటీని వేశారు. 2 ఈఎన్సీలను ఒక ఈడీని కలిపి 3 మెన్ కమిటీని వేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటికీ 5 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం ప్రాథమిక అంచనాలు గానీ మరి ఎందుకోసం ఇది కూలిందో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి నివేదిక అందిందా, లేకుంటే ఎప్పటిలోకి అందుతుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నెగ్లిజెన్స్ వల్లనే ఇది కూలిపోయినట్టుగా మరి అధికారులు చెప్తుంటే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదని అడుగుతున్నా. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం అవుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఇష్టానుసారంగా అధికారుల పర్యవేక్షణ లేకుండా మరి పర్మిషన్ లేకుండా మీరు ఇష్టానుసారంగా మీరు ఓపెన్ చేయడం వల్లనే కదా ఇది కొలాప్స్ అయింది. మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు, మరి క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసు ఎవరి మీద పెడతారు, మరి దీని రికవరీ ఎవరు చేస్తారు, ఎవరు దీనికి నిర్మాణ ఖర్చులు భరిస్తారు, పునర్నిర్మాణ ఖర్చులు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మొన్న మంత్రులు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి చిన్నగా అది అతి చిన్న కొలాప్స్ అయింది, చాలా చిన్న నష్టం జరిగింది అంటున్నాడు. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందో కమిటీ చెప్పలేదు, ఎంత నష్టం జరిగిందో అధికారులు అంచనా వేయలేదు. మరి మంత్రులకు ఎందుకు చిన్న కనబడుతుందో మాకు అర్థమైతలేదు. 2000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాళ్ళకి చిన్నగా అవపడుతున్నది. ప్రజాధనం ఈరోజు 2000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈరోజు చిన్నగా అవపడుతుంది మంత్రుల కంటే. ఏ రకమైనటువంటి ఇలా ఈ పరిపాలన సాగుతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను. ఇంత ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా సమీక్ష సమావేశం పెట్టలేదు. ఏ మంత్రి కూడా ఎందుకు కొలాప్స్ అయింది, దాని కారణాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి దీని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఒక చిన్న ప్రమాదం కిందనే కొట్టిపడేసిండు. ఒకవేళ అరగంట ముందు ఈ ప్రమాదం జరుగుంటే వందలాది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండే. అప్పుడే షిఫ్ట్ బంద్ అయింది. అప్పుడే షిఫ్ట్ బంద్ అయిపోయి కొత్త షిఫ్ట్ ఎక్కడానికి ఉన్నటువంటి గంట వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి కొన్ని వందల ప్రాణాలు ఈరోజు కాపాడుకున్నాం. లేని పక్షంలో ఈరోజు ఆ క్యాజువాలిటీ వల్ల కొన్ని వందల ప్రాణాలు నష్టం జరిగి ఉంటే ఈ రోజు ఏ రకమైనటువంటి అప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండదో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాదు నాసిరకం పనులు జరుగుతున్నట్లు ఎప్పుడు కూడా మెగా కంపెనీ నాసిరకం పనులు చేస్తుందని, ప్రైస్ ఎస్కలేషన్ చేస్తుందని ప్రతిసారి అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ప్రతిసారి చెప్పారు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు ఈ నాసిరకం పనులు చేసేటువంటి మెగా కృష్ణారెడ్డికి ఎందుకు మళ్ళీ పనులు ఇస్తా ఉన్నారు? ఒకవైపు అక్కడ ఎంక్వైరీ కమిటీ నడుస్తా ఉన్నది, కమిషన్ కూర్చున్నది. ఇంకోవైపు ఈ నాసిరక పనులతోటి మరి కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కుప్పకూలుతా ఉంటే మళ్ళీ మీరు మొన్న అమృత్లో కూడా వారికి 1300 కోట్ల రూపాయలు వర్క్ ఇవ్వడమే కాదు, ఈ రోజు నాగర్ కర్నూలులో జరుగుతున్నటువంటి పనులు కూడా ఆ కంపెనీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసు. ఒకవైపు ఆయన సబ్ స్టాండర్డ్ పనులు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా షోకాజ్ నోటీసులు ఇస్తా ఉంటే నాసిరకం పనులు కుప్పకూలుతా ఉంటే గతంలో మీరు చెప్పినట్టుగా నాసిరకం పనులు చేస్తున్నట్టు మెగా కృష్ణారెడ్డికి మళ్ళీ మీరు
ఎందుకు మీరు పనులు అప్పచెప్తా ఉన్నారో మరి తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మంత్రుల సమీక్ష లేదు. జరిగినటువంటి ప్రమాదానికి ఎంత 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 నష్టం జరిగిందో సమీక్ష చేసినటువంటి మరి కనబడతలేదు. మరి జరిగిన నష్టం ఎవరు? ఆయన అలా డిమాండ్ పెట్టారా లేదో సర్కార్ కూడా ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఏలేటి విక్టరీ సెలబ్రేషన్స్ కి తెరలేపారు. ఇది బీజేపీ సాధించిన విజయంగా భారీ డైలాగులు పేల్చారు. ఆయన నోటి నుంచి జాలువారుతున్న మాటలు చూస్తుంటే పొలిటికల్ పండితులకు పలు ప్రశ్నలు తడుతున్నాయట. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు వింటే ఓ మంత్రికి సరిగ్గా సెట్ అవుతున్నాయి. ఆ మినిస్టర్ చేతిలో మహేశ్వరరెడ్డి కీలుబొమ్మగా మారారని పొలిటికల్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన అలా చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా సర్కార్ నుంచి సీరియస్ రియాక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లబుచ్చుతున్నారు. మహేశ్వరరెడ్డి మాటల వెనుక ఓ మాంత్రికుడు ఉన్నాడని తెలుస్తోంది. ఏంటేంటి ఏలేటేంటి ఓ మంత్రికి సరెండర్ అవ్వడం ఏంటనే మాట కొందరి నోట వస్తుంది. కానీ నమ్మదు మరి. మనోడి వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆయన అండగా నిలిచిన మినిస్టర్ ఓ సౌండ్ పార్టీ అని ఆకాశరామన్న మాట. ఆయన డైరెక్షన్లోనే బీజేపీ ఎల్పీ నేత యాక్టింగ్ చేస్తున్నారని గుసగుసలు గుప్పమంటున్నాయి. మరి విషయం ఏంటంటే కుదిరి సీఎం రేవంత్ తర్వాత తానే నెంబర్ 2 అనే మాటలు సైతం ఆ మినిస్టర్ మనసులో మాటను ఈయన బయటపెడుతున్నారు. ఇటీవల సర్కార్లో ఆయన మరో షిండేగా మారి కమలంతో కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మహేశ్వరరెడ్డి చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే విచిత్రంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు డికే శివకుమార్ లాగా ఒక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు నంబర్ 2 స్థానంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారేమో అనుకున్నాం. కానీ టెక్నికల్ గా వారు ఉప ముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే, రాజకీయ పరిణామాలని బేరీజు వేస్తూ ఉంటే డికే శివకుమార్ పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోషిస్తున్నట్టు కనపడుతున్నది. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలుగుతున్నటువంటి పావులు ఢిల్లీలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఇంకేదో పెద్ద పదవి మీద కన్ను పడ్డట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో దాదాపుగా 4,350 కోట్ల పనుల్లో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో సగం కాంట్రాక్ట్ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కడం అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని కాదని చెప్పి ఢిల్లీ నుంచి తన పలుకుబడిని ఉపయోగించుకొని సగం కాంట్రాక్ట్ తెచ్చుకోగలిగిందంటే ఢిల్లీలో ఈయన ఎంత పవర్ఫుల్ గా ఎమర్జ్ అవుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఈయన డికే శివకుమార్ లాగా కర్ణాటకలో, ఈయన తెలంగాణలో ఒక చిన్న డికే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. మీరు అంటుండొచ్చు ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకుంటే మాకేందని. ఆయన కాంట్రాక్టర్గా 8,000 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని పనిచేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇదే రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడే అధికారం మాకున్నది. 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు. అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎంపీలు రికార్డ్ చేసేటప్పుడు కూడా భయపడతారు. మరి నిజంగా కూడా ఎథికల్ గా రాజ్యాంగంలో ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేయడం గతంలో మేము చూడలేదు. అలాంటిది జరిగితే అది వాస్తవానికి అప్రజాస్వామ్యం, అది అనెథికల్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రకంగా ఈరోజు మంత్రి గారి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు చేస్తున్నదో దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు దాని లోపల ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ మీద, ప్రైస్ ఎస్కలేషన్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. కేవలం 100 కోట్ల రూపాయలైన ఏఐసిసికి స్తంభం కడుతున్నాడు కాబట్టి ఆయనను కంపెన్సేట్ చేయడానికి ఈ రకంగా 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారా, లేకుంటే ఆయన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి మరి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది ఎమ్మెల్యేలు నా వెంట ఉన్నారని చెప్పేసి అధిష్టానాన్ని భయపెడుతున్నాడా, లేకుంటే 100 కోట్ల రూపాయలు పబ్బం కడుతున్నాడు కాబట్టి దానికి కంపెన్సేషన్గా ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అడుగుతున్నాడా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాం. ఈ గతంలో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఉద్దండపూర్
రిజర్వాయర్ నుంచి పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో 11 టీఎంసీల కింద ఒక ప్రపోజల్ వచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాక ఈ కొత్త ప్రపోజల్ని టేకప్ చేశారు. మరి గతంలో ఉన్న దాన్ని ఓవర్లాపింగ్స్ని కానీ ప్రొసీజర్స్ని కానీ ఫాలో అయినారా? ఇప్పటి వరకు దానికి సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఉన్నాయా, ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఉన్నాయా? 3000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్కి కావాల్సినటువంటి ఫండ్స్ అలొకేట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా? ఇవేమీ లేకుండా టెండర్లు ఇచ్చేసాం, ఆస్తులు పంచినట్లు అత్తాస్తాలు దానం చేసినట్టు దానం చేసినాం. డిజైనింగ్కు మొబిలైజేషన్ అడ్వాన్స్కు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, చేతులు దులుపుకున్నాం. తర్వాత ప్రభుత్వం తప్పని మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేకుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేదా ల్యాండ్ అక్విజిషన్ జరగలేదనో నెపంతో మళ్ళీ వాళ్ళే కేసులు వేసి వాళ్ళే మన దగ్గర కాంట్రాక్టర్లే మన దగ్గర నుంచి మళ్ళీ కంపెన్సేషన్ తీసుకోవడం, ఇది అనవైతిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోడల్ సెపరేట్ని మీరు కూడా ఫాలో చేస్తున్నారనే అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. గతంలో ఇది పాలమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో ఉన్నటువంటి ప్రపోజలే, దాంట్లో చాలా మటుకు ఓవర్లాపింగ్ అయినది. దాని ఈరోజు 4350 కోట్లు 4350 కోట్లతో మీరు చేసినటువంటి ప్రపోజల్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్కి 2గా డివైడ్ చేసి పంపులు ఒకవైపు అర్ధవర్కులు ఒకవైపు చేసి ఈరోజు పూర్తిగా సగం భాగం ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అనేటువంటి రాఘవకి ఇవ్వాలనే ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఒక రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ, వారికి ఆదాయ మార్గాన్ని ఇచ్చేటువంటి కంపెనీ ఈరోజు రాఘవ కంపెనీకి మీరు ఈ రకంగా 1000 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకో చేతుడి దోచుకోమని, తద్వారా వచ్చిన డబ్బులు పబ్బం కట్టాలని, లేకుంటే దేనికోసమో వాడడం ఇది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయలు ఈ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కన్ను బహుశా సీఎం పదవి మీద పడ్డదేమో, కుర్చీ మీద కన్ను పడి ఈ కార్యక్రమం చేస్తున్నాడా, తన వెనుక కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేక 100 కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసికి సపోర్ట్ చేస్తున్నాడన్న ఒక నెపంతో ఈ రకమైనటువంటి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకోవడానికి కారణమైందా? దేనికోసం ఈరోజు ఏఐసిసి ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెట్టి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సగం వర్క్ నిప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరో చెప్పింది కాదు, మీ కేబినెట్ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పినటువంటి సమాచారమే నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, సెకండ్ పొజిషన్ కోసం మీ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కుర్చీల మీద కన్ను ఎక్కువ కనబడతా ఉన్నది. ఇది చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి తప్ప, ఈ ప్రజాస్వామ్యంలో మీకు వచ్చినటువంటి బాధ్యతయుతమైన పదవిలో మీరు ఉండి ప్రజానీకానికి మీరు ఏ రకంగా మేలు చేస్తూ ఉన్నారు, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏ రకంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే అంశం కన్నా కిస్సా కుర్చీగా